श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामचंद्रेति दयापरेति भक्तप्रियेति भवबन्धनमोचनेति नाधेति नागशयनेति सदास्तुवन्तं मां पाहि भीतमनिशं कृपणं कृपाळु। ఓ రామచంద్ర, దయాసముద్ర, భక్తవత్సల, సంసారంలో ఉన్నటువంటి మా కష్టములన్నిటినీ కూడా తొలగించేవాడా అని ఈ విధంగా నిన్ను స్తుతించేటటువంటి భక్తులమైన మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని స్వామివారిని ప్రార్థిస్తూ, వెంకటాద్రి రాముని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 193వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 27తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ వారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తవింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథైవ చ వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా. చాలా విలువైనటువంటి ఘట్టం. విశ్వామిత్రుల వారు శ్రీమద్భాగవతంలో చెప్పినట్లుగా బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవః గుహ్యమపి ఉత అంటారు భాగవతంలో. భాగవతం కంటే ముందుగా, భగవద్గీత కంటే ముందుగా ఏనాడో ఏర్పడిన వేదం లాంటి ఈ శ్రీమద్ రామాయణంలో మన రాముడి నడవడిని అంతా వేదవేద్యుడు కనుక ఆ వేదముల చేత తెలుపవలసినటువంటి ధర్మాలుగా ఆ గ్రంథాల్లో అందించారు అని చెప్తారు. రాముణ్ణి అనుసరించేవాడే కృష్ణ పరమాత్మ అని చెప్తారు. ఒకానొక సందర్భంలో ప్రపంచానికి అంతకీ కీడు కలిగిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి తాటకను ఎంతో విచక్షణతో, ఎంతో యుక్తితో, ఎంతో కరుణతో శివసాయుధ్యాన్ని పంపించాడు కదా, వధించాడు కదా తాటకను. రాముడే నాకు అనుసరణీయుడు అని చెప్పి కృష్ణ పరమాత్మ కూడా పూతనావధ చేసేడట. పెద్దలు వ్యాఖ్యానంలో వివరిస్తారు. ఈ రకంగా యోగ్యుడైనటువంటి శిష్యుడు, శిష్యుడు అంటే ఏమి, మనం వేసిన పెద్ద లెక్కకు చిట్ట చిగురున ఆఖరిని మిగిలే ఈ గురువుకి ఒకానొక వారసుడిగా మిగిలిపోయేవాడే కనుక అతడు శిష్యుడు, అతడు అంతేవాసి. ఇప్పుడు ఎవరు ఇక్కడ శిష్య పరమాణువు? మన బుల్లి రాముడు. ఎవరికి? పూజ్యులైనటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి. వారు అస్త్రాల్ని ధారాదత్తం చేస్తున్నారు, సమర్పణం చేస్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడి లేని విషయాల్ని మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి వాటిని వివరించుకోవాలి. మీరు తొందరపడినా, నన్ను తొందరపెట్టినా అంత రసాభాస అయిపోతుంది. పుస్తకంలో ఉండేదైతే ఒక వరుస క్రమంలో, ఒక సీక్వెల్గా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని అలా వర్ణించుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు. లేని దాన్ని చెప్పాలి అంటే, బాగా తెలిసేలాగా తెలియచెప్పాలి అంటే చాలా ప్రయత్నం కావాలి. అంచేత కాస్త సావధానభూత్వా శృణ్వంతు, సావధానులై ఏకాగ్రతతో వినాలి. ఎలా అయితే బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు ఉపదేశం చేస్తూ ఉంటే వారి కళ్ళల్లోకి గుడ్లప్పగించి చూస్తున్నటువంటి మన బాలరామయ్య ఉన్నాడో ఆ బాలరాముణ్ణి తలుచుకుంటూ కొంచెం సేపు సావధానంగా ఉండండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, దానికి మనం కొంచెం సమాధానం చెప్పకపోతే ఆ మనస్సులో ఆ సందిగ్ధావస్థలో తరువాతి కథ స్పష్టంగా అర్థం కాదు. తర్వాతికి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చి చెప్పుకుందామన్నా అదేదో గడిచిపోయిన తర్వాత పెరుగన్నంలోకి వచ్చేసిన తర్వాత పప్పులోకి నెయ్యి వడ్డించనా అన్నట్లుగా అయిపోతుంది. ఇంకొక మాట ఏమంటే, మరి భోజనాల సందర్భం వచ్చింది కదా, ఒక్కొక్కరు గబగబా తినేసి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గబగబా పెరుగు అనేయచ్చు. పాపం కొంతమందికి ఏ పులిహార మీదో, ఏ బొబ్బట్ల మీదో ఇంకా మోజు ఉండిపోవచ్చు. మరి పక్క వాళ్ళు తొందర పెట్టేస్తే వీళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు. కనుక
తెలిసిన వారు కాస్త నిదానంగా ఉండి కొంచెం సేపు తెలియని వారి తెలుసుకునేందుకు అవకాశం ఇస్తే ఇది క్షుణ్ణంగా మనకి తెలుస్తుంది. విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి గురుదేవులు రాముడికి ఏమిచ్చారు? అస్త్రాలు ఇచ్చారు. రాముడు తన అవతారం మొత్తం సమగ్రంగా గొప్పగా మంచిగా నెగ్గడం కోసం ఉపయోగించేలాంటి ఒకానొక శక్తిని అంతని శక్తిపాతం అంటారు కదా, ఆ మాదిరిగా ధారాదత్తం చేశారు. మనం అందరం రాముణ్ణి అనుసరించాలి. రామాదివత్ వర్తితవ్యం. రావణాసురుడు మొదలైన వారిని ఎన్నటికీ అనుసరించకూడదు అనుకునే హెడ్డింగ్ పెట్టుకుని ఒకానొక శీర్షికతో కదా మనం బయలుదేరాం. అసలు మనం రాముణ్ణి అనుసరించగలమా? అసలు మన రాముడు మనకి మాదిరిగానే వ్యవహరించాడా, లేకపోతే ఒకానొక దివ్యములైనటువంటి అంటే అమానుషములైన అసాధారణములైన మనలాంటి వారికి వల్ల కాని శక్తులతో కూడి వ్యవహరించాడా? అంటే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలియాలంటే మనం కొంచెం దీని గురించి అనుకోవాలి. ఏ అస్త్ర శస్త్రాల గురించి ఆ పేరు విన్నంత మాత్రం చేతనే జీవితంలో ఎన్నడూ రాముడు ఎదుర్కొన్నంతటి కష్టం ఎదుర్కోవలసి వచ్చినా సరే అది అలా మబ్బులు చెదిరిపోయినట్లుగా చెదిరిపోయేంతటి ఫలితం ఇస్తుందో ఆ అస్త్రాల నామాల్ని మనం పఠనం చేస్తూ దాన్ని ప్రవచనం చేసుకోబోయే ముందు దాని గురించి కాస్త వివరించుకోవడం మనకి అవసరం. ఏమి ఈ అస్త్రాలంటే మిత్రులు అడుగుతున్నారు, దానికి జవాబు చెప్పాలి అని అనుకున్నాం కదా. గతంలో అనుకున్నాం, చాలామందికి తెలిసిన మాటే. అవి మంత్రాలు. మంత్రాలంటే అక్షరాలు. ఆ అక్షరాలు ఫలిస్తాయా? మంత్రాలకి ఫలితం ఉంటుందా? మనం సాధించలేని మన సామాన్యమైనటువంటి ప్రయత్నంతో నెగ్గలేని దానితో మనం నెగ్గగలుగుతామా? ఇది ప్రశ్న. ఒక దగ్గర చెప్తారు, ఆస్థ అనేది ఉండాలి అంటారు. అంటే ఏమి? ప్రయత్నం, నమ్మకం, భక్తి, విశ్వాసం, దాని పట్ల ఒక కమిట్మెంట్ అని మన వారు ఇప్పటి వారు వ్యవహరించుకుంటూ ఉంటారే ఆ మాదిరిగా. ఎక్కడెక్కడ అంటే మనమంటే వల్ల మాలిన ప్రేమ ఉన్న కాంతుని దగ్గర, ప్రియుడి దగ్గర, గురువు దగ్గర, మంత్రం దగ్గర, దేవత దగ్గర, నది దగ్గర, మళ్ళీ వైద్యుడి దగ్గర. అంటే వీటిని ఎంత విశ్వాస బుద్ధితో, ఎంత ప్రేమతో, ఎంత ఆదరణతో, ఎంత అపేక్షతో, ఎంత ఇష్టంతో నువ్వే కావాలి నాకు అని మనం సాకుతామో అది అంతంతగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుందట. కట్టుకున్న మొగుడు దగ్గర నుంచి మొక్కే దేవుడి వరకు ఇదే వైఖరి, ఇదే వైనం. కనుక వీటన్నింటి పట్ల ఉండాల్సింది ఆ ఆస్థ అనేది ఉండాలి అంటారు. అది కలవాడు పరిపూర్ణంగా మన రాముడు. అయితే ఈ మంత్రాలు ఎలా ఫలిస్తాయి అంటే దానికి ఇంకొంచెం లోతుగా తవ్వి మనం కొన్ని రహస్యాల్ని తెలుసుకోవాలి. ఈ అస్త్రాలన్నీ వాల్మీకి మహర్షి మాట వరసకి అన్నట్లుగా పేర్లతో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే గోప్యత ఎంత అవసరమో అది ఆ గుప్పిటలో ఉన్నంత వరకే, రహస్యంగా దాన్ని దాచుకున్నంత వరకే అది మనల్ని రక్షిస్తుంది. కనుక దాన్ని బట్టబయలు చేయకూడదు. కనుక ఇది వాల్మీకి మహర్షి యొక్క ఆశయం. అయితే మనం కూడా మనలో మనం దాపరికాలు పెట్టేసుకుంటే ఇళ్లల్లో విషయాలే, భార్యాభర్తల మధ్య, లేకపోతే గురు శిష్యుల మధ్య, లేకపోతే అన్నదమ్ముల మధ్య దాపరికాలు పెట్టేసుకుని ఒకరి అంశాలు ఒకరి తెలియకుండా చేసేసుకుని చివరికి అందరూ కలిసి నష్టపోయినట్లుగా అయిపోతుంది. ఈ విషయాన్ని పరమశివుడు చెప్తున్నాడు. ఏమని? ఐహికాం ఆముష్ముకీం లక్ష్మీం అతః ప్రేప్సు ఉదారధి అని మొదలుపెట్టి ఒకానొక విద్యావేత్త, ఒకానొక పండితుడు, ఒకానొక గురువు ఐహికమైన ఇహలోకంలో ఈ శరీరంతో అనుభవించదగినటువంటి సుఖాల కోసం, ఆముష్మికమైన శరీరం విడిచిపెట్టేసినటువంటి తరువాతి సందర్భాల్లో అనుభవించాల్సినటువంటి ఆ సుఖాలు ఆనందాలు కోసం. ఎవరికి? లోకానికి అంతకి. కనుక సకల జనులు, సకల ప్రాణులు, పురుగు పుట్ర దగ్గర నుంచి చెట్టు చామ దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి, బ్రహ్మాది పిపీలిక పర్యంతం అంటారు కదా, బ్రహ్మగారి దగ్గర నుంచి చీమ వరకు ఉండే సకల ప్రాణికోటి ఈ సృష్టి అంతా సుఖంగా ఉండాలి అని చెప్పి ఉదారమైన బుద్ధి కలవాడై ఏం చేయాలి అంటే ఒకానొక క్షత్రియుణ్ణి ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఎందుకని? బ్రాహ్మణే కేవలే లక్ష్మీ న వసతి అతిమార్ధవాతు. ఇతడు ఎప్పుడు ఏదో సాత్వికంగా అలా గడుపుతూ ఉంటాడు. కనుక ఇతడి వల్ల అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ అనేది సజావుగా సాగే అవకాశం లేదు. కనుక
ఇతడి ఒక్కడి వల్లే లోకానికి అంతకీ సుఖం దక్కడం అనేది కల్లా అని తేల్చి చెప్పేశారు. మరేం చెయ్యాలి అన్నారు. ఎవడు రాజసంగా అంటే జనరంజకంగా నేను క్షత్రియ ధర్మంతో ఉండి పరిపాలనం చేస్తాను అని పట్టం కట్టుకున్నాడో అతడికి ధారాదత్తం చేసి అతన్ని ఆశ్రయించాలి అంటున్నారు. అలా ఆశ్రయిస్తేట బ్రహ్మక్షత్రేతు సంపృక్తేహి అగ్నిశోమ మయాత్మని అని మొదలుపెట్టి అది మహావిష్ణువు యొక్క ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైన ఒక దుర్భేద్యమైన ఒక అపూర్వమైన క్రియాశక్తి అని చెప్తున్నారు. ఏమనంటే తయోర్హి సకలాశక్తి స్థిత విష్ణో క్రియాత్మిక. ఆ మహావిష్ణువు యొక్క క్రియాత్మికమైనటువంటి శక్తి ఏది అంటే ఒకటి బ్రహ్మ బలం, బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు, ఒకటి క్షాత్ర బలం, మన రాజకుమారుడు మన శ్రీరామచంద్రుడు మన కౌసల్యా సుప్రజారామ. కనుక ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో లోకమంతా కూడా సుభిక్షంగా ఎంతో ఉత్తేజంగా ఎంతో సంతోషంగా ఆనందంగా సుఖంగా శాంతితో హాయిగా గడపగలుగుతుంది. కనుక ఈ రెండింటినీ కలపాలి అంటున్నారు. సరే, ప్రకృతంలో మీరెందుకండి ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నారు అంటే ఎక్కడో ఎవరో ఏ పెద్దలో కనిపించక ఆ గుడ్డి దీపాల్లో పెట్టుకుని ఆ చెట్టు ఆకుల మీద వాటి మీద కంఠానీళ్ళతో రాసి పెట్టినటువంటి ఆ వారసత్వ సంపదను ఒక దగ్గరే నిక్షిప్తం చేసి చెదలు పట్టించేస్తే మరి లోకానికి ఉపకారం ఎలా? పెద్దలు చెప్తారు, నాయనా ఒకప్పుడు ఒకానొక వర్ణం ఒకానొక జాతి వగైరా, ఇప్పుడు ఉన్నది రెండే రెండు రకాలు. ఒకటి దైవభక్తి కలిగి వేదాలు వల్లించేలాంటి ఒక రకమైనటువంటి బ్రహ్మతేజం, మరొకటి డబ్బు సంపాదించి లోకానికి అంతకీ కావలసినటువంటి మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తితో పరిపాలనా దక్షతతో ఉండేటటువంటి మరొక శక్తి. ఈ బ్రహ్మశక్తి క్షత్రియ శక్తి పరిపాలనా శక్తి రెండు కలిస్తేనే ఇవి రెండు లేని వారికి కూడా ఎంతో హాయి సంతోషం కలుగుతుంది. కనుక నాకు తెలిసినటువంటి ఈ కొద్ది రహస్యాల్ని మీ ముందు ఉంచి పరిపాలనా దక్షులైనటువంటి అంటే ఇది తెలుసుకుని 10 మందికి పడగలిగేటటువంటి విశాల హృదయం కలిగినటువంటి వారందరికీ కూడా దీన్ని ధారాదత్తం చేసినట్లుగా దీన్ని సమర్పించుకుని నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సఫలం చేసుకోవాలి అని నా తాత్పర్యం. కనుక ఈ విషయాల్ని అంతని గుర్తిస్తే అప్పుడు మీరు అడగచ్చు, ఏమండి మమ్మల్ని అందరినీ కూడా ఈ మంత్రాలు చదవమంటారా? అక్కడే ఉంది ఒక చిన్న రహస్యం, చెప్పాల్సినటువంటి మాట. అంతా వింటేనే తప్ప రహస్యం బోధపడదు సుమా, ప్రశాంతంగా వినాలి. అసలు మంత్రాలు తంత్రాలు అస్త్రాలు ఇవన్నీ ఎందుకు వచ్చేయండి, ఎక్కడ పుట్టాయి అంటే మనం ఇంతకుముందు ప్రస్తావించేసుకున్నాం కదా, కొద్దిగా మూలాలు వెతకాలి అని. ఒకానొక సందర్భంలో దేవతలకి కావాల్సినటువంటి అమృతం పంచిపెట్టాలి అని మన రాముడే మహావిష్ణువుగా ఉండగా ఒక సంకల్పం చేశారు. దేవతలంతా కలిసి అడిగారు, ఒరేనైనా మీరు కంగారు పడకండి, నేను ఉపాయం చెప్తానన్నారు. వగైరా అంతా జరిగింది. ఏ ప్రయత్నం చేస్తున్నా మంచి చెడు రెండూ ఎదురవుతూ ఉంటాయి. చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రమే స్వీకరించాలి. ఆ కథ తెలుపుతోంది. అందరికీ తెలిసిన మాటే. హాలాహలం వచ్చింది. పుచ్చుకునేవారెవరు అన్నారు. పరమశివుణ్ణి సరే అక్కడ ఏర్పరిచారు. స్వామి సిద్ధపడ్డాడు. శివుడు అందరూ అనుకుంటారు తాటంక మహిమ అని చెప్తూ ఉంటారు కదా. పరమశివుడు విషం తాగాడు, అయినా ఏకాస్తా తేడా రాలేదు. భర్తకి ఏకాస్తా తేడా రాలేదు అంటే ఆ ఇల్లాలి యొక్క మాంగళ్య బలం, ఆ చెవి తాటంకములకు ఉండేటటువంటి సౌభాగ్య చిహ్నములైన ఆ మూర్తులకు ఉండేటటువంటి గొప్పతనం అని అనుకుంటూ ఉంటారు కదా. ఇది అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకదానికి ఒకటి గొలుసుకట్టుగా ఉండేది అన్నమాట. ఇది శివుని గొప్ప, కొంత గొప్ప. శివుని గొప్ప మాత్రమేనా? కానే కాదు, పార్వతీదేవి గొప్ప. పార్వతీదేవి తాటంకాలకి ఆ మాంగళ్యానికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. నేను మర్చిపోతానేమో తికమక పడతానేమో అని ముందుగానే అనేస్తున్నాను. తామేవ సంహితాంచ ఉమాం పఠత్యన్వహ మాదరాతు. ఆ మాటను అక్కడ అర్థం చేసుకోవాలి మనం. సరే, ప్రకృతంలో హాలాహలం తాగాల్సిన సందర్భంలో పరమశివుడు ఒక్కసారి ఆలోచించాడు. అది బుస 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 పొంగుతూ, అంటే ఎవరైనా కొంచెం కోపంగా ఉండేటప్పటికే కళ్ళల్లోంచి మాటలతోటి వాటితోటి విషం చిమ్ముతున్నారు అని అంటారే, అలాంటిది అసలైన హాలాహలమే ఇంకెలా ఉంటుంది? సెగలు పొగలతోటి ఉంటుంది కదా. దీన్ని మింగితే కొంప ములిగేట్టు ఉంది. ఇప్పుడేమి నాకు సహాయకుడు ఎవరు? నన్ను రక్షించగలిగిన వాడు, నన్ను ఆదుకునేవాడు గమనించాడు, ఆలోచించాడు. ఇంట్లో భార్యకి కష్టం వస్తే వెంటనే భర్త కోసం ఎదురు చూస్తుంది. ఇంటాయనికి ఏదైనా అవసరం వస్తే అన్ని తలుపులు వేసేసి ఒక్కసారి ఆ ఇల్లాలితో కూర్చుని సంప్రదింపులు చేయడం మనం గమనిస్తూ ఉంటాం కదా లోకంలో. ఒక్కసారి మన స్వామి గుండెల్లో ఉన్న మన మహావిష్ణువుని తలుచుకున్నాడు.
ఆ మహావిష్ణువు శబ్దరూపంగా మరి ఒకానొక సుదర్శన చక్రంగా, అంటే ఒకానొక సుదర్శనాస్త్రంగా, అంటే ఒకానొక సుదర్శన మంత్రంగా పరమశివుణ్ణి ఆవరించాడు. అంటే ఏమి? పరమశివుడు ఆ సుదర్శన మంత్ర న్యాసం చేశాడు. అది లగాయతు ఆ విషం తీసుకున్నా సరే మన రాముడికి ఏమీ కాలేదు. అంటే అక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్తారు. మనం వైద్యుల దగ్గరికి వెళ్తామనుకోండి, వాళ్ళు మొట్టమొదట ఒకానొక దాన్ని దేన్నో ఆ సూది మందు ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు. మరి రేపటి నుంచో డాక్టర్ గారు, నర్సు ఎవరుంటారు, మీరు ఈ మాత్రలు వాడండి, ఉదయం సాయంకాలం సరిపోతుంది అంటారు. అంటే పెద్ద డోసేజ్ ఏదో ఇందులో వస్తుందన్నమాట. అలాగే ఒక హోమియోపతి వైద్యుడి దగ్గరికి పెడితే కొన్ని చుక్కల ఎందులోనో నీళ్లలోనో కలిపి హై పొటెన్సీ ఉండే ఒక మంది ఇస్తారు. మరి తర్వాత నుంచి కాస్తగా దీన్ని వాడండి అంటారు. అంటే ఒకటి లోపలికి వెళ్ళి సుప్రతిష్ఠితంగా ఉంటే ఆ తరువాత వచ్చి చేరేది అలా అలా ఒకానొక సైకిల్ లాగా ఏర్పడి ఒకానొక సంరక్షణ కవచం లాగా మనకి తయారవుతుందన్నమాట. అలా ఈ మంత్రశక్తితో, అంటే మంత్రన్యాసంతో తన శరీరాన్ని శక్తిమంతం చేసుకున్నటువంటి పరమశివుడు ఆ హలాహలాన్ని దోసిడితో పట్టి తాగి అది లగాయదు, అమ్మో వేడి భగభగ ఆడిపోతోంది. ఏం చేశాడు? అమృతం తాగాడు. ఏమా అమృతం? శ్రీరామ 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 శ్రీరామ, ఒకే మాట ఆ నోట, మన పరమశివుడి నోట అన్నమాట. దానివల్ల అతడు సంరక్షింపబడ్డాడు. ఇంకొక రహస్యం, తామేవ సంహితాంచ ఉమాం అని మనం అనుకున్నాం కదా. పార్వతీదేవి ఏ నిత్యము ఒక్క శ్లోకమైనా సరే ఇది చదవకుండా పొద్దు పోగొట్టుకోలేదు. అంటే మనం అనుసరించేటటువంటి ఆ పార్వతమ్మ అంటే ఏమి? ఈ రామాయణ కథను చదువుకోవడం అనే దానివల్ల మనందరం కూడా మరి ఆ పార్వతీదేవి పక్కన పీట వేసుకుని కూర్చున్నట్లుగా మన తాటంకములు, మన ఇల్లాలి తాటంకములు, మాంగళ్యములు కూడా అంతటి బలవత్తరములైనవిగా కావా? ఖచ్చితంగా అవుతాయి. అంచేత ఈ కథ ఎక్కడ మొదలుపెట్టానంటే, ఇది దేనికి సమాధానం అంటే, ఇప్పుడు ఈ అస్త్రాల్ని శస్త్రాల్ని అన్ని చదవమంటారా అనే దగ్గర మొదలుపెట్టాను. అంటే అక్కడ ఒక దగ్గర వర్ణిస్తారు, కిం మంత్రై బహుభిశ్చ దుష్కర ఫలై ఆయాసదైస్తద్విదాం. మంత్రాలంటే అమ్మో మహా చెడ్డ కష్టం అండి. మీరు పలానా సప్తశతి చదువుతారా అండి, మీరు లేక లలిత చేస్తారా అండి, మీరు ఖడ్గమాల చదువుతారా అండి అని కొంతమంది ఆశ్చర్యంగా అడగచ్చు. కొంతమంది నేను లలిత చేస్తానండి, నేను పలానా ఖడ్గమాల చేస్తానండి, నేను అలా అండి ఇలా అండి అని గొప్పగా చెప్పుకోవచ్చు ఎంతో దర్పంగా. కానీ కిమ్మంత్రై బహుభి, అవి ఒక రకం కాదు, రెండు రకాలు కాదు. ఇది చదివేరా, తెలిసిన వాళ్ళు ఎవరో వస్తారు, మరొకటి చదవలేదా, అది మాకు చెప్పలేదండి మా గురుగారు అనుకుంటారు. కాస్త లోటు వెలితి. కాదండి, అది కూడా నేర్చేసుకుని మేము చదివేస్తాం అంటారా? చాలా దుఃఖంతో దుష్కరంగా అవి ఫలితాలని ఇచ్చేవన్నమాట. ఎంతో సాధన చేయాలి. అది దాక్కూడదు, ఇది దాక్కూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, నిజమన్నిష్ట వగైరా. ఇదేమీ పాటించలేకపోతే ఈ రోజుల్లో అవన్నీ ఎలా కుదురుతాయండి, మనస్సు ఒకటే ముఖ్యం అని చెప్పి మెట్ట వేదాంతం కబులు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ తప్పుడు రకంగా చేసినటువంటి ఆ జపానికి కూడా ఫలితం వస్తుంది. దానికి ఉదాహరణమే పూర్వోత్తరాంగాలు లేకుండా, అంటే అసమగ్రంగా ఉపాసనం చేసి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా చిట్ట చివరికి శాపంగా మార్చుకున్నటువంటి రావణాసురుడే ఉదాహరణం అనన్నమాట. రావణాసురుడికి ఉన్నటువంటి అమ్మవారి మీద భక్తి ఇంత అంతా కాదు, అందుకనే తానే స్వయంగా ఒకానొక దేవతా రూపంలో అక్కడ ఉంది. మరి ఆ కథ అంతా తర్వాత సరే. కనుక అసమగ్రంగా చేసినది చాలా దుష్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు. కనుక కిం మంత్రై బహుభిశ్చ దుష్కర ఫలై. మళ్ళీ ఇంకొక మాట, ఎక్కడికో యాత్రకో పెళ్లికో పేరెంటానికో వస్తారనుకోండి, ఆ వేళ కుదరదు. ఆ వేళ దీపం ఉండదు, దీపం ఉంటే ఆసనం ఉండదు, ఆసనం అన్నీ ఉంటే ఆ పిల్లలు వీళ్ళు ఏదో కేరింతలు గొడవలు, నైవేద్యం పెట్టే తీరు లేదు, తీరిక లేదు. అలాంటి సందర్భాల్లో జపం చేయలేకపోయారు. రాత్రి పగలు ప్రయాణం, తెల్లవారుజామున విమానం ఎక్కకపోతే అది కాస్త వెళ్ళిపోతుంది, నేను జపం చేస్తూ ఉంటానంటే ఎలా కుదురుతుంది? అది తెలిసిన వారందరికీ కూడా అదొక పెద్ద బాధ, గుదిబండ. అయ్యో పురస్చరణం చేయకపోతే మంత్రభ్రష్టులమైపోతాము అని చెప్పి ఒకానొక బాధ. కనుక ఆయాసదై తద్విదాం, అది ఉపదేశం పొందడం అని పొందేంత వరకే ఉబలాటం తప్ప పొందిన దగ్గర నుంచి పెద్ద బరువును ఎత్తిన పెట్టుకున్నట్లే. కనుక ఆయాసాన్ని ఇచ్చేవి దాన్ని ఉపదేశం పొందిన వారందరికీ కూడా. ఇంకొక విచిత్రం, కించిల్లోప విధాన మాత్ర విఫలై, ఏకాస్త లోపం వస్తే కూడా అవి విఫలమైపోతాయి. పద్ధతిగా కనుక పాటించకపోతే అది ఎలా ఫలిస్తుంది?
అలా జరిగితే అప్పుడేమవుతుంది? సంసార దుఃఖావహై, ఉపదేశం పొంది సవ్యంగా చేయలేక, పద్ధతిగా దాన్ని నెగ్గించలేక, దాన్ని భ్రష్టు చేసేసి మనం భ్రష్టు అయిపోతే ఏం జరుగుతుంది అంటే, మంత్రభ్రష్టుడు, మంత్రత్యాగి అయిన వాడు దరిద్రుడవుతాడు అని శాస్త్రం చెప్తోంది. కనుక అతడు అనుభవించేటటువంటి ఈ దుఃఖాలు, దారిద్ర్యాలు అన్నింటికీ అతడి ఒంటి మీద 7 వారాలు నగలు ఉన్నా, బ్యాంకుల్లో ఎన్నో బ్యాలెన్స్లు ఉన్నా, ఏదో తెలియని చింత పట్టి పీడిస్తోంది అంటే ఈ మంత్రత్యాగం చెప్తున్నారు పెద్దలు. కనుక ఆయాసదైస్తద్విరాం కించిల్లోప విధాన మాత్ర విఫలై సంసార దుఃఖ ఆవహై. మరి ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, ఏకసన్నపి సర్వమంత్ర ఫలద, ఒకే ఒక్కటి అనేది ఎక్కడ సిద్ధిస్తుంది, ఎక్కడ వర్తిస్తుంది? ఏకమేవ అద్వితీయం అని ఎవరి దగ్గర అనాలి? మన రాముడి దగ్గర అనాలి. ఒకే మాట, ఒకే బాణము, ఒకే పత్ని, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన. ఒక్కసారే నేను నీ వాడను, నువ్వు కావాలి అని అనడం వెంటనే నువ్వే కావాలి అంటాడు మన రాముడు. కనుక ఏకసన్నపి సర్వమంత్ర ఫలద, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అనంత కోట్ల మంత్రాలు, ఆ మంత్రాలన్నింటినీ 2 రకాలుగా విడగొట్టారు. విడగొడితే కొన్ని శివపరములు, కొన్ని కేశవపరములు అన్నారు. లక్ష్మీ మంత్రములు వగైరాలు అంతా కేశవపరములైనటువంటి మంత్ర కోటిలోకి చేరిపోతాయి అన్నారు. మరి అమ్మవారికి సంబంధించినవన్నీ శివ మంత్రాల కోటిలోకి చేరిపోతాయి అన్నారు. వెరసి 2 సముదాయాలుగా, 2 గ్రూపులుగా అట్టే పెడితే, ఆ రెండింటిలోంచి కూడా సారాన్ని అలా తీస్తే ఈ 2 సముదాయాలకి ప్రతీకలుగా ఉన్నవేవి? కేశవ మంత్రానికి, విష్ణు మంత్రానికి నారాయణాష్టాక్షరి, శివ మంత్రాలన్నింటికీ కలిపి శివ పంచాక్షరి. మరి ఆ రెండింటిలో సారాన్ని, ప్రాణభూతమైనటువంటి జీవనాడిలా ఉన్నదాన్ని వెలికి తీస్తే వచ్చిన మాటే మనం అనుకున్నాం కదా. నారాయణాష్టాక్షరిలో రా అనే మాట, శివ పంచాక్షరిలోంచి ఆ తరువాతి మాట. కనుక ఏకసన్నపి సర్వమంత్ర ఫలద, మళ్ళీ దోషోజ్జిత సర్వథ. ఎంత రహస్యం ఉందో అందులో. ప్రణవం లేకపోతే మంత్రం ఫలించదు, నమః అనేది లేకపోతే మంత్రం ఫలించదు, అక్షరదోషం ఉంటే మంత్రం ఫలించదు, నిజమ నిష్ఠాశుద్ధి లేకపోతే మంత్రం ఫలించదు, అంతరంగం సవ్యంగా లేకపోతే దుష్ఫలితాలు వచ్చేస్తాయి, రకరకాల నిబంధనలు, చట్టాలు బిగించేస్తారు. అందుకనే వాటన్నింటినీ విడిచిపెట్టి ఓ దండం పెట్టి ఊరుకుందాం అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అలా అనుకోక్కర్లా, మీరు వెనక్కి ఉండిపోవక్కర్లా, కూడని మంత్రాలకి సిద్ధపడి భ్రష్టం పతనం అయిపోక్కర్లా. మరేమి అంటే ఏకసన్నపి సర్వమంత్ర ఫలద, సకలములైనటువంటి మంత్రముల యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి, మళ్ళీ ఏకాస్త లోపం ఉన్నా సరే, అంటే ప్రణవం లేకపోయినా సరే, నమః లేకపోయినా సరే, శ్రీకారం పెట్టినా సరే, పెట్టకపోయినా సరే, దోషోజ్జిత సర్వథ, ఏ రకంగానైనా సరే దోషమన్నదే లేనటువంటి శ్రీరామశరణం మమేతి పరమో మంత్రో అజమష్టాక్షర అన్నారు. మన రాముని మంత్రం మనకి ముఖ్యం అన్నమాట. కనుక మనల్ని పాలించేటటువంటి ఆ ఒకానొక ప్రభువు శ్రీరాముడు. ఆ శ్రీరాముడు పరమయోగ్యుడు అని ఎంచిన సందర్భంలో ఆ శ్రీరామునికి బ్రహ్మర్షి అయినటువంటి ఆ విశ్వామిత్రుల వారు క్షణం శ్రీరామ దేశకాల పాత్ర వస్తు శుద్ధిని గమనించి ఆ మంత్రాల్ని ధారాదత్తం చేశారు. మనం వాటిని పాటించలేకపోయినా వాటిని గమనించి ఒక్కసారిగా మనం కూడా రామలక్ష్మణుల చెంత ఉన్న అనుభూతిని పొందగలిగితే ఆ ప్రయోజనం అంతా కలుగుతుందని పెద్దలు వివరిస్తున్నారు. ఏమా దేశం, దేవేంద్రుడికి సైతం ఏకాగ్రతను చెడగొట్టేటటువంటి మల విసర్జనం, ఆకలి బాధ అనేవి దూరం చేసినటువంటి పవిత్ర దేశం గంగా తీరం. అందుకనే కదా అక్కడెక్కడ పని కాక చిట్ట చివరికి ఋషులు, దేవతలు, మరి మిగతా వారందరూ కూడా ఆ దేవేంద్రుడిని పట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి శుద్ధి చేసి ప్రక్షాళనం చేశారు. వేటితో? ఆ పవిత్రములైనటువంటి గంగా జలములతో. ఒక దగ్గర చెప్తారు, మంత్రం సిద్ధించాలి అంటే పర్వతాగ్రే నదీ తీరే విష్ణో రాజతనే పిబా ఋషీణాం ఆశ్రమేవాపి సిద్ధానాం ఆలజేపివా గవామాజతనేవాపి వన్యాజతన ఏవా అని మొదలుపెట్టి చెప్తారు. పరమశివుడు చెప్పిన మాటలు ఇవన్నీ. ఏమంటే మీరు అనుకున్నటువంటి మంత్రం మీకు సిద్ధించాలి అంటే మీరు అనుకున్నటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే దాన్ని ఒకానొక పర్వతాగ్రమందు జపం చేయాలి అన్నారు. అది ఒకానొక కొండ కదా, గంగ దాటి కదా అక్కడికి వెళ్ళారు. కనుక నదీ తీరే, అది అంతకంటే పవిత్రమైనది కదా. విష్ణు రాజతనే, సాక్షాత్
మహావిష్ణువు కదా మన శ్రీరాముడు. మరి శ్రీరాముడు కూర్చున్నటువంటి సన్నివేశం, ఆ ప్రదేశం అంతా కూడా మరి పరమ పవనం కదా. ఈ విధమైనటువంటి చోట్లో మంత్రోపదేశం గనక పొందినట్లయితే, అస్త్రదానం గనక జరిగినట్లయితే అది పూర్తిగా సత్ఫలితాన్ని ఇస్తుంది అని అన్నారు కదా. మరి మన మాట ఏమి అనుకుంటున్నారా? అలాంటి ఘట్టానంతని మనం ఎంతో పవిత్రంగా, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధతో ఇక్కడ పారాయణం చేస్తున్నాము అంటే, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవ న భూతో న భవిష్యతి, ఇంతకుముందు లేడు, ఇటుపైన ఉండబోడు. వెంకటాద్రి అనేటటువంటి ఆ మాటలోనే ఉంది అద్రి పర్వతం. మరి 7 కొండల పైన మనం ఈ అనుష్ఠానం చేస్తున్నాము అంటే ఇది ఊరికే పోతుందా? ఈ ఋషివాక్యాలు అంతకాలం చెమటోడ్చి శ్రమకు సిద్ధపడి వారు సాధించి కనుక్కున్నటువంటి ఆ ఫార్ములా, ఒకానొక విధానం తప్పు అవుతుందా? కానే కాదు. పరమశివుడు మన రాముడు మనల్ని మోసం చేస్తాడా? చేయనే చేయడు. జగతఃపితరవు అని కదా. మన పార్వతీ అమ్మవారు మనల్ని తప్పుదారి పట్టిస్తుందా? పట్టించనే పట్టించరు. మరి నదీ తీరం ఏది మనకు అంటే, సకల నదుల యొక్క సారము ఒక దగ్గర గుమిగూడినటువంటి స్వామి పుష్కరిణి లేదా మనకు దగ్గరలో? మరి విష్ణురాజతనే అంటే మన వెంకటాద్రి రాముడు, మన శ్రీవారు శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుని కంటే ఇంకేమి వైకుంఠం మనకి. కనుక ఒక దగ్గర ఎక్కడో కనీసం వీటిల్లో ఒక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఉన్నా అక్కడ కనుక మీరు అనుష్ఠానం చేసుకుంటే సిద్ధిస్తుంది అని చెప్పిన మాటలో చాలా అంశాలు కలిసినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో సకల మంత్ర సారంగా రామనామ మంత్ర గర్భితమైనటువంటి ఈ శ్రీమద్ రామాయణాన్ని, అంటే రేఫ అనే అక్షరం లేకుండా ఉన్నటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం పారాయణం చేసుకుంటున్నాము అంటే, తామేవ సంహితాంచ ఉమాం పఠతి అన్వహం ఆదరాత్, మనం కూడా పార్వతీదేవి అంత మాదిరి. ఆహా, అలానే కంటే మన చెంత కూడా పార్వతీదేవి వచ్చి కూర్చునేంత వైభవంగా, అంత శ్రద్ధతో, అంత విలువతో దేశశుద్ధి, మళ్ళీ కాలశుద్ధి మరియు పాత్రశుద్ధి, అంటే పాటించే ఆచార్యులు గురుదేవులు వీరందరూ అన్నమాట. మళ్ళీ దేశ కాల పాత్ర వీటి ఈ 3 శుద్ధుల వల్ల కలిగేది సిద్ధి అన్నమాట. అది అంత గొప్పగా మనకి కలగబోతుంది. మనం పాటించేటటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచనం చేసుకోవడం, పఠించడం అనేది అంత విలువైనటువంటి విషయాలు అని చెప్పడం తాత్పర్యం. అయితే ఇది సాధ్యమా అసాధ్యమా, ఇది మనకి లోకంలో పరిచయం ఉన్నదా లేదా అంటే కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పగలను నేను. చాలామంది విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళు ఉంటారు, పరిచయం ఉన్నవారు ఉంటారు. అక్కడ ఏం చెప్తారు? ఈ మంత్రన్యాసం చేస్తారు. ముందు ఋష్యాది న్యాసం అంటారు, ఆ తర్వాత అంగన్యాసం అంటారు, ఆ తర్వాత కరన్యాసం అంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎలా మొదలు పెడతారు. ఓం అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛంద అంటారు కదా. శ్రీ వేదవ్యాస భగవాన్ ఋషి అనుష్టుప్ ఛంద అని చెప్పి ఆ ఋషిని, ఆ ఛందస్సును, ఆ దేవతను శంఖభృన్ అందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం. అస్త్రశస్త్రాలు మనకి పరిచయం లేవా? మనకి తెలియదా? తెలియదు కానీ తెలుసు, తెలుసు కానీ తెలియదు. ఆ రకంగా తికమకలో ఉన్నాం. ఏదో తెలుసు, అసలుదుగా తెలియదనమాట. కనుక ఈ ప్రయత్నంలో మనకి కనుక అది పరిపూర్ణంగా తెలిసినట్లయితే అది ఋష్యాది న్యాసం. ఆ ఋషులందరి యొక్క దివ్యానుగ్రహం మన అవయవాల్లో ఏర్పడగా ఆ మంత్రాలన్నీ మనకు అస్త్ర శస్త్రాలుగా కాపుకాయగా, భూర్భువస్సువరోమితి దిగ్బంధ అంటే ఆ ముఖ్యాతి ముఖ్యములైనటువంటి 3 వేదాల సారాలుగా ఉన్నటువంటి 3 వ్యాహృతులు అని పిలువబడే భూహు భువః శుభః అని ఉచ్చరించి ఓంకార పురస్సరంగా అన్ని దిక్కుల్ని బంధనం చేసి, అంటే ఏమి, ఎటువైపు నుంచి నా మానసిక ప్రశాంతతకు అడ్డం కొట్టే ఏ దుష్టశక్తి నా మీద దాడి చేయకూడదు అని అన్నమాట. దుష్టశక్తులంటే తాటకలాగా పుర్రెలు తగిలించుకున్న ఎవరెవరో రానక్కర్లేదు. మన నిష్ఠగా అలా కూర్చుందాము అని అనేటప్పటికీ ఏదో టీవీలో ఏదో రిమోట్ పెట్టి ఏదో మరొకటి ప్రోగ్రామో వగైరాలో ఏర్పరచడమో, ఒక కబుర్లో కాలక్షేపమో, మిగతా కథలో, ఇంకా చెప్పాలంటే ఒక మంచి శివరాత్రి నాడు ప్రశాంతంగా ఉపవాసం ఉండాలి, క్షేత్రానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ కారు నడిపే డ్రైవర్ కాస్త టీ కోసం అక్కడ ఆపాడు అనుకోండి, ఘుమఘుమలాడుతూ కొన్ని రకాల పదార్థాలు వేసి ఆ పకోడీలు వేడివేడిగా వేస్తూ ఉంటే వీడికి లోపల అనిపిస్తూ ఉంటుంది, ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టకూడదు కదే,
శాస్త్రం చెప్తారు కదా, అంతగా కాదు కూడదు అంటే శివుడికి నైవేద్యం పెట్టి తినేద్దాం, ఇది ఒక మాట అన్నమాట. శివుడికి నైవేద్యం పెట్టేస్తే ప్రసాదం అయిపోతుంది. అంతగా కాదు అంటే వెళ్ళి స్నానం చేసేద్దాం అని చెప్పి చెదరగొట్టేలాంటివి ఏవి మనకి తారసపడకూడదు అని దిగ్బంధనం చేసుకుని మరి అంత నిష్టగా కూర్చుంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, కొన్ని దగ్గర చెప్తారు, కొన్ని రకాల ప్రక్రియల వల్ల బ్రాహ్మీయం క్రియతే తనుహు అంటారు. ఈ తనువంతా కూడా ఆ బ్రహ్మమయంగా అంటే ఆ దివ్య శక్తి పూర్ణం అయిపోతుందన్నమాట. ఆ దివ్య శక్తి ఒక కోణంలో ఆలోచిస్తే ఆ మహావిష్ణువు యొక్క క్రియాశక్తి అన్నారు. దీన్ని వెరసి చిట్ట చివరికి ఏమని పిలుస్తున్నారు అంటే మంత్రన్యాసం, అక్షరన్యాసం అంటారు. అందుకనే రుద్రాభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం అనే దాన్ని పఠిస్తారు. ఆ మహాన్యాసం అనే దాన్ని పఠిస్తే షోడశాంగ రౌద్రీకరణం, దశాంగ రౌద్రీకరణం అని చెప్పి ఈ అంగములన్నింటినీ ఆ రుద్రమూర్తిగా పరమశివమయంగా తయారు చేసుకుంటే ఇతడు సాక్షాత్తు పరమశివ స్వరూపం అయిపోతే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించకూడదు అంటే సాక్షాత్తుగా తను స్వహంభావేన పూజయేతు అంటారు. కనుక ఆ దేవతామూర్తిగానే తనను భావించుకుంటూ దాన్ని చెయ్యాలి. కనుక ఆ దేవతామూర్తిగా అవడం అంటే ఆ దేవతను ప్రతిపాదించే అక్షరాలన్నింటినీ తన యందు నిలుపుకోవడం. కనుక ఈ అక్షరన్యాసం చేసుకుని అంటే ఈ మహాన్యాసం చేసుకుని తను సాక్షాత్తుగా పరమశివ స్వరూపుడై స్వహ అహం, ఆ పరమశివుడే, ఆ పరమాత్మే నేను అని భావిస్తూ ఎలా అయితే ఇల్లాలు అందంగా ముఖానికి సౌందర్యం చేసుకోవాలి, అలంకరణం చేసుకోవాలి అనే సందర్భంలో శ్రద్ధగా అద్దం చూసుకుని ఆ అద్దంలో కనిపించేటటువంటి లోపాలన్నింటినీ దిద్దుకోవడం కోసం తన ముఖంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏకాస్త తేడా రాకుండా కాటుకు దిద్దుకోవడమో ఆ నుదుట తిలకం దిద్దుకోవడమో చేసి ఆ అందాన్ని ఇనుమడింప చేసుకుంటుందో ఆ రకంగా అంటే తనను తాను అలంకరించుకునేటప్పుడు తనకి తను ఏదైనా సుఖాన్ని సంపాదించుకునేటప్పుడు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో చేస్తాం కదా, అలాగే మన ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు పూజించేటప్పుడు కూడా నేనే ఈ స్వరూపం అని భావించి అలా పూజించాలి అని అంతటి స్థితి కలగాలి అంటే ఈ మంత్రన్యాసం ముఖ్యం అని ఈ మంత్రన్యాసం కోసం మంత్ర స్వరూపాలుగా ఉన్నటువంటి ఆ అస్త్రాల్ని అన్నింటినీ కూడా మన విశ్వామిత్రులు గురుదేవులు ఉపదేశం చేసేరన్నమాట. ఆ సందర్భంలో చెప్తారు, మరి ఇప్పటికీ వేళ మించిపోతోంది కనుక కొంత చెప్పుకుని సశేషంగా కొంత తర్వాయి అటే పెట్టుకుందాం. సందర్భమా అసందర్భమా, ఒక వరుసగా వెళ్ళిందా లేదా అని మాత్రం మీరు పరీక్ష పెడితే నేను తట్టుకోలేను. మీకు తెలియజెప్పాలి అని తెలిసిన వాళ్ళు వివేకవంతులు అటు ఇటుగా ఎలా చెప్పినా ఏదో నిధికి దారి వెతుక్కునే వాడికి కాగితాలు ముక్కలు ముక్కలుగా ఇచ్చినా ఒకటిగా ఇచ్చినా వాడు కూర్చుకోగలుగుతాడు. కనుక మీరందరూ ఆ మాదిరి అని నా భావం. దీన్ని అంతనే అర్థం చేసుకుని ఒక దారిలో పెట్టుకుని దీన్ని అనుసరించగలుగుతారు అని నా ప్రధానమైనటువంటి విశ్వాసం అన్నమాట. కనుక మన రాముడి దగ్గర ఏ రాగద్వేషాలు లేకుండా ఆ రకంగా ఉన్నాడు. కనుక పరిపాలిస్తాను, పరిపాలించడం కోసమే అని చెప్పి దిగి వచ్చినటువంటి అవతరించినటువంటి మహనీయుడు. కనుక అతడికి అవసరమైనటువంటి ఆ అస్త్రాలన్నింటినీ ఉపదేశం చేయడం, ఆ సందర్భాన్ని మనం వివరించుకున్నంత మాత్రం చేతనే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం మనకి కలుగుతుంది అని ఫలశ్రుతి ఉంది. కనుక ఇలాంటి ఫలితాన్ని పొందిన మనం ఏ ఒక్క కష్టము రాముడికి ఎదురైనటువంటి కష్టంగా రాకుండా మన రాముడే మనల్ని కాయాలి అని దీనికి ఒక చిన్న ముక్తాయింపు. నిజంగా ఆలోచిస్తే కాకాసురుడుగా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి, అతడు ఇంద్రుడి కొడుకో జయంతుడు ఎవరైనా కానివ్వండి, మరి సీతమ్మ వారి వక్షస్థలం మీద అలా గుచ్చుతూ ఉంటే ఆ రక్తపు ముద్దలు గాఢంగా ఆదమరచి తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్న రాముడి మీద పడితే ఆ తుంపరలకి మెలకు వచ్చిన సందర్భంలో కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుండా రక్తసిక్తమైపోయి ఉన్న సందర్భంలో తట్టుకోగలుగుతాడా రాముడు? నిజంగా మనకంత కష్టం ఎప్పటికైనా వస్తుందా? వచ్చిందా? రాణిస్తాడా మన రాముడు? కనుక ఈ అస్త్రశస్త్రాల అవసరం మనకి లేదు. ఎలా అయితే మనకి సూక్ష్మమైనటువంటి మార్గంలో ఒకానొక వైకుంఠ ద్వారంలాగా అలా తెరిచిపెట్టినట్లుగా మన రాముడు రండిరా నా మాట అనండిరా అన్నట్లుగా రామా రామా అని అనిపిస్తూ ఉంటే ఈ రామాయణ ప్రవచనం కారణంగా మనకి వాటితో అవసరం ఏముంది? అందుకనే చెప్తారు, బాగా ప్రాణాది ప్రాణంగా ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులు కలవక చాలా కాలానికి కలిస్తే అంతగా దగ్గరికి వచ్చి కూడా ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి రెండు చేతులు చాచి గాఢంగా ఆలింగనం చేసుకుంటారట. అలా రా అన్నప్పుడు ఎర్రటి ఈ పెదవులు రెండు ప్రేయసీ ప్రియులకు సంకేతములట, అలా తెరుచుకుంటాయట. మా అనేటప్పటికీ అలా గట్టిగా కౌగిలించుకున్నట్లుగా దగ్గర అవుతాయట. రా మా
అంటే ప్రేయసీ ప్రియుల ఆలింగనంలో ఎంతటి సౌఖ్యం, ఎంత ఆనందం ఉందో మన రాముడు మనకి చేరువయ్యేటటువంటి ఆ సందర్భంలో మనకి కూడా అంత ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. కనుక పార్వతీదేవి అంతటి మహోత్తరాలు, మహా ఇల్లాలు జగన్మాత సైతం మన ఇల్లే మనకి జగత్తు, మనకి ప్రపంచం కనుక ఇంటిలో ఉండేటటువంటి యజమానురాళ్ళందరూ కూడా జగన్మాత అంత మాదిరిగా తన జగత్తును, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలిని భద్రపరుచుకోవాలి. కనుక వీరందరికీ కూడా ఏ రాముడికో ఎప్పుడో విశ్వామిత్రుల వారు ఉపదేశం చేసినంతగా అస్త్రశస్త్రాలతో పని లేకుండా రామాయణం చదివి తను అంతటి తాటంక మహిమను సంపాదించుకుని నిరూపించి ప్రూవ్ చేసి తన భర్తను బతికించుకుని శాశ్వతంగా మృత్యుంజయుణ్ణి చేసుకుని మన అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి రామాయణం చదవండర్రా బాగుపడతారు అంటోంది అన్నమాట. కనుక మరి ఈనాటి మాటను ఒక ముఖ్యమైనటువంటి మాట నేను అనుకున్నది ఏమంటే, ఈ శ్లోకాల్ని మనం 2-3 రోజులు పారాయణం చేసుకుందాం, ఆ పారాయణ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఒక్కసారి నేను అంటాను, ఆ తర్వాత స్వామి యథాపూర్వంగానే మన వరుసలో చెప్పిస్తారు. ధర్మచక్రం తతో వీరకాల చక్రం తథైవ చ విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రం అస్త్రం తథైవ చ వజ్రం అస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి రాఘవ దదామి తే మహాబాహో బ్రాహ్మం అస్త్రం అనుత్తమం గదే ద్వే చైవ కాకుత్స్థ మోదకీ శిఖరీ ఉభే ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ ధర్మపాశం అహం రామ కాలపాశం తథైవ చ పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం అశనీద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః వాయువ్యం ప్రథనం నామ దదామి చ తవ అనఘ అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ శక్తిద్వయం చ కాకుత్స్థ దదామి తవ రాఘవ. ఇటుపైన రాక్షసుల చేతిలో ఉండేటటువంటి అవి ఒక రకం, ఇంతవరకు దివ్యాస్త్రములు, అటుపైనవి రాక్షసాస్త్రములు. ముల్లుని ముల్లుతోనే తీయాలి అని విశ్వామిత్రులు వాటిని కూడా ఒక పరిచయం కోసంగా కొన్నింటిని ఉపదేశం చేశారన్నమాట. ఎందుకంటే తలపడాల్సింది రాక్షసులతోనే కదా. వాటి గురించి తర్వాత ప్రస్తావనలో మనం వివరంగా చెప్పుకుందాం. ఇంతవరకు చెప్పుకున్నది ఆచార్యముఖంగా మనం అధ్యయనం చేసినట్లుగా మనం అనువాదం చేస్తూ చెప్పుకుందాం. ముఖ్యమైనటువంటి మాట, ఈసారి అఖండ పారాయణంలో ఈ ఘట్టాలన్నీ వస్తాయి కనుక లోకంలో ఏ ఒక్కరికైనా సరే కష్ట నివారణం అనేది ముఖ్యం కనుక ఆ కష్టం రాకుండానే, ఏ వ్యసనాలకి మనవారు ఎవరు బానిసలు కాకుండా అన్ని కష్టాల కంటే మించిన కష్టాలు ఈ వ్యసనాల వల్ల ఇంట్లో ఇంటాయనో ఇల్లాలో ఏ ఒక్కరు జాగ్రత్తగా ఉన్నా, లేకపోతే ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, ఎంతమంది జాగ్రత్తగా ఉన్నా కష్టాలు దుఃఖాలు తప్పవు కనుక అలాంటి ఇంటిలోని కష్టాలు, కనిపించినటువంటి ఆ మాయలు మోసాలు ఈ మర్మాలు వీటన్నింటినీ పోలిస్తే నిజంగా చెప్పాలంటే రావణాసురుడు కంటే ఎక్కువ కష్టాలే మనకి, శ్రీరాముడు కంటే ఎక్కువ బాధలే మనకి. వాటన్నింటినీ పోగొట్టుకోవడం కోసం ఈ ఘట్టాన్ని అంతని మనం చాలా శ్రద్ధగా పారాయణం చేసుకోవాలి. ఈసారి రాబోయే అంశంలో ఈ ప్రత్యేకతలన్నీ ఉంటాయి. ఈ అస్త్రాలు శస్త్రాలు వీటి న్యాసాలు వీటన్నింటి గురించి రాబోయే ప్రవచనాల్లో మరి కాస్త వివరించుకుందాం. లోకంలో ఏ ఒక్కరికి ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం దుఃఖం లేకుండా మన రాముడే అంతట వెన్ను మాదిరి అదృశ్య శక్తిగా వెన్నంటి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ధర్మచక్రం ధర్మచక్రం తతో వీర తతో వీర కాలచక్రం కాలచక్రం తథైవ చ తథైవ చ విష్ణుచక్రం విష్ణుచక్రం తథాత్యుగ్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం ఐంద్రమస్త్రం తథైవ చ తథైవ చ వజ్రమస్త్రం వజ్రమస్త్రం నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ శైవం శైవం శూలవరం తథా శూలవరం తదా అస్త్రం అస్త్రం బ్రహ్మశిరశ్చైవ బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి ఐషీకమపి రాఘవ రాఘవ దదామి తే దదామి తే మహాబాహో మహాబాహో బ్రాహ్మమస్త్రం బ్రాహ్మమస్త్రం అనుత్తమం అనుత్తమం గదే ద్వే చైవ గదే ద్వే చైవ
కాకుత్స్థ కాకుత్స్థ మోదకీ మోదకీ శిఖరీ బుభే శిఖరీ ఉభే ప్రదీప్తే ప్రదీప్తే నరశార్దూల నరశార్దూల ప్రయచ్ఛామి ప్రయచ్ఛామి నృపాత్మజ నృపాత్మజ ధర్మపాశం ధర్మపాశం అహం రామ అహం రామ కాలపాశం కాలపాశం తథైవ చ తథైవ చ పాశం పాశం వారుణమస్త్రం చ వారుణమస్త్రం చ దదామి దదామి అహమనుత్తమం అహమనుత్తమం దదామ్యహం దదామ్యహం అనుత్తమం అనుత్తమం అశనీద్వే అశనీద్వే ప్రయచ్ఛామి ప్రయచ్ఛామి శుష్కార్ద్రే శుష్కార్దే రఘునందన రఘునందన దదామి చాస్త్రం దదామి చాస్త్రం పైనాకం పైనాకం అస్త్రం అస్త్రం నారాయణం తథా నారాయణం తదా ఆగ్నేయమస్త్రం ఆగ్నేయమస్త్రం దయితం దయితం శిఖరం నామ శిఖరం నామ నామతః నామతః వాయవ్యం వాయవ్యం ప్రధనం నామ ప్రథనం నామ దదామి చ దదామి చ తవానఘ తవానఘ అస్త్రం అస్త్రం హయశిరో నామ హయశిరో నామ క్రౌంచమస్త్రం క్రౌంచమస్త్రం తథైవ చ తథైవ చ శక్తిద్వయం చ శక్తిద్వయం చ కాకుత్స్థ కాకుత్స్థ దదామి దదామి తవ రాఘవ తవ రాఘవ ఇత్యార్షే యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తవింశతితమే సర్గే సప్తవింశతితమే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః విశ్వామిత్ర మహర్షి తన వద్దనున్నటువంటి సమస్తమైనటువంటి అస్త్ర సంపదను కూడా రామచంద్రమూర్తికి స్వచ్ఛందంగా తనంతట తానుగా రామచంద్రమూర్తికి అనుగ్రహిస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శిక్షాశాస్త్రంలో చెబుతారు, సృష్టాక్రియా కస్యచిత్ ఆత్మసంస్థ సంక్రాంతిరణ్యస్య విశేషయుక్త యస్యోభయం సాధు సశిక్షకాణాం ధురి ప్రతిష్టాపయతవ్యయేవ అని చెప్పి, కొంతమందికి బాగా విద్యాభ్యాసం చదివినటువంటి ఆ విద్య కొంతమందిలో ఉంటుంది, కొంతమందికి ఇతరులకు బోధించాలి అనేటటువంటి ఆశ తహతహ ఉంటుంది. అయితే ఎవరైతే విద్యను అభ్యసించి తనలో ఉన్నటువంటి విద్యను ఇతరులకు బోధించాలి అని పరిపూర్ణంగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఉంటారో, శిష్యులకు బోధించాలి అనేటువంటి మనస్సుతోటి, అటువంటి గురువులందరికీ కూడా గురువుల వంటి వారు అందరికంటే కూడా గొప్పవారు అని మనకు శిక్షాశాస్త్రం తెలియజేస్తోంది. మరి అటువంటి గురువు కావుననే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి అడగకుండానే తన వద్ద ఉన్నటువంటి అస్త్ర సంపదను అందరినీ కూడా రామచంద్రమూర్తికి ఒసగుతూ తనను తాను ధన్యుడిగా భావిస్తూ ఉన్నాడు. మరి అటువంటి గురువులు శిష్యులందరికీ ప్రాప్తించాలి అని ఆ స్వామివారిని మనందరము కూడా ప్రార్థిద్దాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అధవర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హితవసిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇది చింతాన్వితా భవతు ఆశ్రుతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం
हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्मिति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानासा नाम्नाप्यन्यायवाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनन्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान्
आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Oh